స్వాగతం. బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. తనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణలపై శ్రీకాళహస్తి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్. శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ సక్సెస్. సీఎం జగన్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు. రేణిగుంట మాజీ తహసీల్దార్ శివప్రసాద్ ఇళ్లపై కొనసాగుతున్న ఏసీబీ దాడులు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించిన అధికారులు. 10వ తరగతి పరీక్షలు పూర్తవడంతో తదుపరి కార్యాచరణపై విద్యాశాఖ అధికారుల దృష్టి. రేపటి నుండి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించి మే మొదటి వారంలో ఫలితాలు ఇచ్చేలా ప్రణాళికలు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన 11 మంది వాలంటీర్లపై వేటు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ప్రభుత్వ వస్తువులను అప్పగించాలన్న కలెక్టర్. శ్రీకాళహస్తిలో నిన్న ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు తనపై అసత్య వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. తనపై నిందలు వేసిన నారా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి దేవస్థానంలోకి వచ్చి తనపై చేసిన వ్యాఖ్యలపై నిజమని దేవుని ఎదుట ప్రమాణం చేయవలసిందిగా కోరారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ పరిశ్రమ 15 రోజులు మూతపడింది అంటూ చంద్రబాబు నాయుడు చెప్పడంలో నిజం లేదని అన్నారు. 15 రోజులు శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ మూతపడిందని నాయుడు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, అలా నిరూపించని పక్షంలో చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. మొన్నటి వరకు ఎర్రచందనం అమ్ముకుని జీవనం సాగిస్తున్న వజ్జల సుధీర్ రెడ్డికి నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం టీడీపీకే సాధ్యమంటూ ఆయన ఆరోపించారు. లారీ డ్రైవర్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య ఉన్న వ్యత్యాసం అన్నారు. శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు విరివిగా లభిస్తున్నాయి అంటూ చంద్రబాబు నాయుడు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, పక్కనే ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి ఎప్పుడూ సేవించి ఉంటారని, కావాలంటే రక్తాన్ని పరీక్ష చేస్తే ఆ విషయం బయటపడుతుందని ఆరోపించారు. అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుని శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు లభిస్తున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. బాలాజీ మెడికల్ కాలేజీని మళ్ళీ తీసుకొని వచ్చాం. టీసీఎల్ నువ్వు ఉన్నప్పుడు ఇచ్చినావు, మీరున్నప్పుడు కాకపోతే ఆ రైతులకు డబ్బులు ఇకపోతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతుంటే నా దగ్గరికి మహేంద్ర అనే అబ్బాయి వస్తే ఆ టీసీఎల్లో నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే దాదాపు అది ఆ రోజు 15 లక్షల రూపాయలు ఎకరాకి సీఎం గారి దగ్గర పోయి కూర్చొని సైన్ పెట్టి టీసీఎల్ 10,000 మందికి జాబ్ ఇచ్చింది. మసూదుడు అయ్యాలోని టీసీఎల్ ఓపెన్ అయింది. నువ్వు ఉండింటే అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? అప్పుడు నేను సెర్చ్ చేసినావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తిలో చంద్రబాబు రోడ్ షోలు, ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమది విజన్, జగన్ది పాయిజన్ అన్నారు. జగన్ పని దొంగ, దోపిడీదారుడని వ్యాఖ్యానించారు. భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాగళం బహిరంగ సభల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ది పాయిజన్ అన్నారు. జగన్ పని దొంగ, దోపిడీదారుడని వ్యాఖ్యానించారు. భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. మొన్నటి వరకు పరదల చాటున జగన్ తిరిగారు. ఇప్పుడు జనాల్లోకి వస్తే వారు పారిపోతున్నారు. వివేక హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని చూస్తున్నారు. కానీ ఆమె ఎక్కడా తగ్గకుండా హూ కిల్ ద బాబాయ్ అంటూ నేడు ఆమె చెప్తున్న మాటలు ఆంధ్రప్రదేశ్ లో అందరికీ వినిపిస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటైనర్లోని తరలిపోతున్నాయి. మద్యం, ఇసుకలో మొక్కిన డబ్బులు ఓట్లు కొనాలని అనుకుంటున్నారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు. 3 రాజధానులు చేశానని ఆయన చెబుతున్నారు. రాజధాని కూడు పెడతదా అన్న జగన్మోహన్ రెడ్డి రాజధాని రాష్ట్రంలో కూడుతో పాటు రాష్ట్రానికి వన్నె తెస్తుందన్న విషయం ఎందుకు విస్మరించావో అర్థం కావటం లేదంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని చంద్రబాబు అన్నారు. ఇక
శ్రీకాళహస్తి విషయానికి వస్తే ఇక్కడ ఉన్న చిన్న సైకో బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిశ్రమల యాజమాన్యం వద్ద దోచుకు తింటూ శ్రీకాళహస్తికి వన్న తెచ్చిన ప్రతిష్టాత్మకమైనటువంటి స్కిట్ కళాశాలలను మూసేసి శ్రీకాళహస్తి దేవస్థానంలో రాజకీయాన్ని ప్రవేశపెట్టి దేవుణ్ణి సైతం మోసం చేస్తూ దేవాలయం సొమ్మును స్వాహా చేస్తున్నాడని అన్నారు. నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి ఓ ముక్కను తన కుమార్తెకు, మరో ముక్కను తన బామ్మర్దికి, మరో ముక్కను తన అన్నదమ్ములకి ఇచ్చి నియోజకవర్గంలోని దోపిడీ రాజ్యం చేస్తున్నారని, నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసి తమ కుటుంబ సభ్యులకు పంచడానికి నియోజకవర్గం ఏమన్నా బియ్యపు మధుసూదన్ రెడ్డి అబ్బసొమ్మ అంటూ ఆయన బియ్యపు మధుసూదన్ రెడ్డికి చురగలు తగిలించారు. ఇలాంటి అరాచక పరిపాలనకు స్వస్తి పలకాలంటే ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటే, అదేవిధంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ను ఎంపీగా గెలిపించుకుంటే తిరుపతి జిల్లా అభివృద్ధి చెందడానికి కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు తీసుకుని వచ్చి తిరుపతి జిల్లాను అభివృద్ధి చేస్తారని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యాయం ఉమ్మడి పార్టీలను రాష్ట్రంలోని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ బహిరంగ సభలోని భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కాకుండా బీజేపీ ఇన్ఛార్జ్ కోలా ఆనంద్, అలాగే జనసేన ఇన్ఛార్జ్ వినూత, వారి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీలోని శ్రీనివాసపురం, ఇందిరానగర్, బీసీ కాలనీల గ్రామాలలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి పర్యటించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతోటి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీలోని శ్రీనివాసపురం, ఇందిరానగర్, బీసీ కాలనీల గ్రామాలలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి పర్యటించారు. ముందుగా బియ్యపు శ్రీవాణి రెడ్డికి రేణిగుంట మండలం అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, నాయకులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఎన్నికల కురుక్షేత్రానికి ప్రజలు సిద్ధమని, రానున్న ఎన్నికల్లోని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నకు తోడుగా ఉంటామని చెబుతున్నారని అన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ జనం చెబుతున్నారు. దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసినా 2024లో జగనన్నకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరమ్మ, ఎంపీటీసీ కస్తూరమ్మ, సుబ్బారాయమ్మ, లక్ష్మీనారాయణ, చంద్రమౌళి, రాజేందర్, యుగంధర్, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేణిగుంట పూర్వ తహసీల్దార్ శివప్రసాద్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లోని బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా బయటపడినట్లు సమాచారం. రేణిగుంట పూర్వ తహసీల్దార్ శివప్రసాద్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. బెంగళూరు, పీలేరు, రేణిగుంట, తిరుపతి పలు ప్రాంతాలలో ఏసీబీ దాడులు జరిగాయి. ఈ దాడుల సందర్భంగా భారీగా అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. గతంలోనే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎంఆర్ఓపై అనేక ఆరోపణలు చేశారు. అధికార వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలోనే తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలోని ఎంఆర్ఓ ఇండ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి దేవస్థానం 2వ రహదారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసిన కైలాసం సెట్ వద్ద తాడిపత్రి నియోజకవర్గం యాడిగి గ్రామంకు చెందిన శివకుమార్ ఆచారి అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను శ్రీకాళహస్తిలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడని అతనితో ఉన్న స్నేహితులు తెలియజేశారు. స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎలక్షన్ తనిఖీల ఫిర్యాదులో భాగంగా ఎఫ్ఎస్టీ టీం 16 లక్షలు సీజ్ చేసింది. జిలానీ సర్కిల్ వద్ద ఉన్న ప్రకృతి అపార్ట్మెంట్ ఆపోజిట్ లో ఒక ఇంట్లో డబ్బు ఉన్నట్లు డీఎస్పీకి ఫిర్యాదు రావడంతో ఈ మేరకు దాడులు నిర్వహించారు.
ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదుపై అధికారులు నిఘా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎలక్షన్ తనిఖీల ఫిర్యాదులో భాగంగా ఎఫ్ఎస్టీ టీం 16 లక్షలు సీజ్ చేసింది. జిలానీ సర్కిల్ వద్ద ఉన్న ప్రకృతి అపార్ట్మెంట్ ఆపోజిట్ లో ఒక ఇంట్లో డబ్బు ఉన్నట్లు డిఎస్పీకి ఫిర్యాదు రావడంతో ఈ మేరకు దాడులు నిర్వహించారు. పక్కా ఇన్ఫర్మేషన్ తో సెర్చ్ వారెంట్లతోటి వచ్చి ఆ ఇంటిని సోదా చేయడంతో ఒక బాక్స్ లోని 16 లక్షల రూపాయల నగదు లభ్యమయ్యాయి. లెక్కలు లేని డబ్బు అని తేలటంతో సీజ్ చేసి సంబంధిత వ్యక్తులకు అరెస్టు చేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఏనుగులు ఆర్చ్ దాటిన తర్వాత డివైడర్ ఢీకొని దూసుకెళ్లి చెట్లను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ మృతి చెందగా ఆమె భర్త, 2 పిల్లలకు గాయాలయ్యాయి. అధిక వేగం కారణంగానే కారు అదుపు తప్పినట్లుగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను టీటీడీ అధికారులు పరామర్శించారు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన అనంతరం తొలిసారి స్వగ్రామం కలికిరికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. టీడీపీ నేతలు సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లె టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాజంపేట ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి కోసం ఆలోచించి బీజేపీలో చేరినట్లుగా తెలిపారు. ఈసారి తప్పకుండా దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని పారిజాత పర్వం మూవీ టీం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో నటులు చైతన్యరావు, శ్రద్ధాదాస్, హర్షలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వారు తెలియజేశారు. తిరుమల శ్రీవారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చామని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో చిత్రం మంచి హిట్ అవ్వాలని చిత్ర బృందం ఆకాంక్షించారు. 10th జవాబు పత్రాలు వాల్యుయేషన్ రేపటి నుండి ప్రారంభం కానుంది. రేపటి నుండి 7 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జవాబు పత్రాలు వాల్యుయేషన్ కోసం దాదాపుగా 25,000 మంది సిబ్బందిని నియమించారు. అన్ని సక్రమంగా పూర్తయితే మే నెలలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తూ ఉంది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నిన్నటితోటి ముగిశాయి. దీంతో తొందరగా జవాబు పత్రాలు వాల్యుయేషన్ పూర్తి చేసి పరీక్షా ఫలితాలు ప్రకటించే అంశంపై విద్యాశాఖ దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా రేపటి నుంచి జవాబు పత్రాల వాల్యుయేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వచ్చే నెల 8వ తేదీకి వాల్యుయేషన్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది 10 పరీక్షలకు పేపర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో బాలుర సంఖ్య 3,17,939, బాలికల సంఖ్య 3,05,153గా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోని స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది కొరత లేకుండా మూల్యాంకనం చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఏపీ 10వ తరగతి ఫలితాలు కాస్త ముందుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 18కి పరీక్షలు ముగియగా ఈసారి మార్చి 18న ప్రారంభమైన పరీక్షలు మార్చి 30న ముగిశాయి. దీంతో గతంలో కంటే కాస్త ముందుగా ఫలితాలు రానున్నాయి. గత ఏడాది మే 6న 10వ తరగతి ఫలితాలు వెలువడగా ఈసారి మే మొదటి వారంలోనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి 10వ తరగతి ఫలితాలను విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ దఫా ఎన్నికలలో వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతున్నారు. కమిషన్ ప్రత్యేక ఆదేశాలతోటి నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లపై జిల్లా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన 11 మంది వాలంటీర్లను తొలగించినట్లుగా కలెక్టర్ లక్ష్మీశా ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు అందించబడిన హ్యాండ్ హెల్డ్ పరికరాలు కలెక్టర్ కి జమ చేయాలన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలలో వాలంటీర్ల ప్రమేయంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్. తిరుపతి జిల్లాలో ఎంసీసీ కోడ్ అమల్లో ఉన్నప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి
కొందరు వాలంటీర్లు అతిక్రమించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో 11 మంది వాలంటీర్లపై ఫిర్యాదులు అందాయి. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం ఈ 11 మంది వాలంటీర్లను తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్ బాధ్యతల నుంచి తొలగించిన వారిలో ఏర్పేడు మండలం నుంచి 4, నారాయణవనం మండలం నుంచి 3, రేణిగుంట పుత్తూరు మండలాలలో 1, బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో 2 వాలంటీర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హ్యాండ్ హెల్డ్ పరికరాలైన మొబైల్, ట్యాబ్, బయోమెట్రిక్ డివైన్, సెల్ ఫోన్స్, సిమ్ తదితర వస్తువులను ఎన్నికల ప్రవర్తన నియమావళి వ్యవధి ముగిసే వరకు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై జిల్లా ఉన్నతాధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడల్ కోడ్ కి సంబంధించిన అంశంపై అధికార యంత్రాంగం మరింత శ్రద్ధ పెడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా రాజకీయ ప్రచార ప్రకటనలు, ముందస్తు అనుమతి విషయంపై కలెక్టర్ లక్ష్మీశ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. రిజిస్టర్ కాబడిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు గాని, వారి తరపున ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలను ప్రసారం చేసేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ విషయంపై స్పష్టంగా నిర్ణీత నమూనాలో 3 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ కానటువంటి రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు వారి ప్రకటన ప్రసారం చేయుటకు 7 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు అందిన 2 రోజుల్లోగా జిల్లా స్థాయి ఎంసీఎంసీ కమిటీ సదరు ప్రచార అంశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఉన్నచో అనుమతి మంజూరు చేస్తుందన్నారు. వార్తాపత్రికల్లోని పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు తప్పనిసరిగా ఎంసీఎంసీ నుండి అనుమతి పొందిన తర్వాతనే ప్రకటన పొందుపరచాల్సి ఉంటుంది అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోకి అన్ని రకాల టెలివిజన్ ఛానళ్లు, కేబుల్ నెట్వర్క్లు, డిజిటల్ డిస్ప్లేలు, మొబైల్ నెట్వర్క్ల ద్వారా SMS, వాయిస్ మెసేజ్లు వస్తాయని, అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్ వెబ్సైట్లు కూడా ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోనికి వస్తాయని తెలిపారు. అలాగే సినిమా హాళ్లలోనూ, ప్రైవేట్ FM, అలాగే రేడియోలలో, ఎలక్ట్రానిక్ పత్రికలలోనూ ప్రసారమయ్యే, ప్రాచుర్యమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలు కూడా తప్పనిసరిగా ముందస్తు ధృవీకరణ పొందాల్సి ఉంటుందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లో స్వామివారిని 79,907 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,907 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 34,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనానికి భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లోని నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లోని సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంట్లో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం. అడవులలో అనేక వన్యప్రాణులతో పాటు అరుదైన మొక్కలు కూడా ఉంటాయి. మన శాస్త్ర సాంకేతికతకు ఎంతో తెలిసినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అడవులలో ఎన్నో ఉంటాయి. అయితే మన పూర్వీకులు అడవులలో తప్పిపోయినప్పుడు కొన్ని వృక్షాల నుంచి నీరు వస్తాయని, వాటిని తాగి బ్రతికామని చెప్పేవారు. సరిగ్గా అలాంటి అరుదైన ఘటన రంపచోడవరం మండలంలో చోటు చేసుకుంది.
మనిషి జీవన విధానమే అడవులతో ప్రారంభమైంది. అయితే తర్వాత కాలంలోని నాగరికత పెరగడంతో పట్టణాలకు వలస రావటం ప్రారంభమైంది. దీంతో అడవులకు దూరమే పట్టణాలలో స్థిర నివాసాలు ఏర్పరచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉంది. దీంతో గతంలోని అడవులతో మనకున్నటువంటి అనుబంధం రోజు రోజుకి కనుమరుగవుతోంది. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు అడవుల్లో తప్పిపోయినప్పుడు నీరు కావాల్సి వస్తే కొన్ని అరుదైన వృక్షాల నుంచి నీరు తాగి బ్రతికినట్లుగా చెప్పేవారు. అయితే తాజాగా దట్టమైన అరణ్య ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన రంపచోడవరంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అభయారణ్యంలోని ఉన్న ఓ మద్ది చెట్టు నుంచి నీరు కారుతూ ఉండటాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరికొందరు ఫారెస్ట్ అధికారులతో పాటు సంబంధిత వారు చెట్టు వద్దకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు ఆ చెట్టు నుండి దాదాపుగా 20 లీటర్ల శుద్ధమైనటువంటి తాగునీరు జలాన్ని బయటకు తీశారు. ఇలాంటి ఘటన చాలా అరుదు అని ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. ఈ వీడియోను అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణలపై శ్రీకాళహస్తి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్. శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ సక్సెస్. సీఎం జగన్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు. రేణిగుంట మాజీ తహసీల్దార్ శివప్రసాద్ ఇళ్లపై కొనసాగుతున్న ఏసీబీ దాడులు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించిన అధికారులు. 10వ తరగతి పరీక్షలు పూర్తవడంతో తదుపరి కార్యాచరణపై విద్యాశాఖ అధికారుల దృష్టి. రేపటి నుండి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించి మే మొదటి వారంలో ఫలితాలు ఇచ్చేలా ప్రణాళికలు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన 11 మంది వాలంటీర్లపై వేటు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ప్రభుత్వ వస్తువులను అప్పగించాలన్న కలెక్టర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.